ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది. అంటే అది అందరికి తెలిసిన వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత కొంత రియల్ ఎస్టేట్ రంగం తగ్గుముఖం పడుతుందనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. దీనికి సంబంధించి అట్లే ఉందా పరిస్థితి? మీరేం చెప్తారసలు? మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరన్నట్లుగా కొన్ని రియల్ ఎస్టేట్ పాలసీలు ఆయన తీసుకునే హ్మ్. నిర్ణయంలో కొంత జాప్యం చేసిన మాట విషయమే. దాని తర్వాత కొన్ని కొత్త పాలసీలతోటి ఇక ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. హ్మ్. అంతలోనే మనకు హైడ్రా ఒకటి స్టార్ట్ కావడం జరిగింది. యెస్. ఈ హైడ్రా తోటి కొంతమంది పేద ప్రజలు కావచ్చు, తర్వాత సంపన్నులు కావచ్చు, వాళ్ళు కొంతమంది పేదలైతే తెలిసి తెలవని యెస్. ఆహ్, వాళ్ళు తెలవకుండా వాళ్ళు కొంత చాలా ఇబ్బందులు పడ్డారు. యెస్. తర్వాత సంపన్నులైతే చాలా వరకు ఆక్రమణకు గురి చేసినటువంటి ఎఫ్‌టిఎల్ హ్మ్. తర్వాత బఫర్ మిగిలినటువంటి జోన్. బఫర్ జోన్ ల్యాండ్స్‌ను మనం గత కొద్ది కాలంగా డిస్‌మెంటల్ చూస్తా ఉన్నాం. యెస్. దీంతోటి చాలామంది కొంతమంది గుండెల్లో ఏమవుతది? ఎప్పుడు ఏమవుతదనేది కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. హ్మ్. సరే వాటెవర్ ఇట్ మే బీ దీనివల్ల ఖచ్చితంగా ఆహ్, అది కొంత వరకు చట్టం అనేది ఈ బఫర్ జోన్‌లను, ఎఫ్‌టిఎల్‌లను యాహ్! తీసేసినట్లయితే ప్రధానంగా హైదరాబాద్ ఇంకొకటేంటంటే ప్రధానమైన చర్చ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం. దాంతో పాటు మరొక మీరన్నట్టుగా హైడ్రా, అదేవిధంగా వరదలు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. 2 రాష్ట్రాలకు సంబంధించి చాలా అతలాకుతలం చేసింది వరద రావడం వల్ల. ఇక వర్ష బీభత్సం మామూలుగా లేదు. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ సెటిలర్స్‌గా ఉన్న వారంతా కూడా అటు అమరావతికి, విజయవాడకు షిఫ్ట్ అయితారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేటు పూర్తిగా ఒక వెనుకంజ వేస్తుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున మనం చర్చించుకుంటున్న అంశం. అంటే ప్రతి ఒక్కరు అది చేస్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడు వరదల వల్ల ఎట్లాంటి ప్రభావం చూపెట్టబోతుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? మనకు వరదలతోటి హైదరాబాద్ అనేది ఎప్పుడు గూడా ఇబ్బంది పడలేదు. యెస్. అప్పుడెప్పుడో 1908లో ఒకసారి మూసీ అనేది పరివాహ ప్రాంతం బాగా కొంత వరద హ్మ్. బీభత్సానికి గురి అయినది అని ఓకే. విన్నాం. తర్వాత రీసెంట్‌గా మనకు 2021లో ఒకసారి అలా మూసీ అనేది ఉప్పొంగడం జరిగింది. హ్మ్. కానీ ఎలాంటి నష్టం అయితే హైదరాబాద్‌కు వరదల వల్ల లేదు. హ్మ్. ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నాం ఒక ఖమ్మం కావచ్చు, తర్వాత యెస్. విజయవాడలో సగభాగం మొత్తం పూర్తిగా నిండిపోయి అతలాకుతలం అయిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు మన హైదరాబాద్‌కు ఎప్పుడు గూడా ఉండబోవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. ఇది మనకు సముద్ర మట్టానికి సుమారుగా హ్మ్. 600 మీటర్ల కంటే అది ఎత్తులో ఉండడం వల్ల ఇది ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. హ్మ్. కాబట్టి హైదరాబాద్ అనేది ఎత్తులో ఉన్నది గాబట్టి భౌగోళికంగా ఈ వరదలకు ఎలాంటి తావైతే లేదని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఒక్క విషయమే కాదు. ఎట్లా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగానికి అదే సంబంధించి? దీనివల్ల మనకు వేరే ప్రాంతాలను కంపేర్ చేసినప్పుడు మొన్నటిదాకా మీరన్నట్టు హ్మ్. అమరావతి అక్కడ యెస్. కొత్త రాజధాని నిర్మాణం జరగబోతుంది. హ్మ్. దీనివల్ల మొత్తం పెట్టుబడులు అనేది విజయవాడకు తరలిపోతున్నాయి అన్నట్టుగా చాలామంది అనుకున్నారు. యెస్. కానీ ఇప్పుడు ఈ వరద ముప్పు ప్రాంతాలు, వరదల బీభత్సం ఎంత చూస్తే హైదరాబాద్ అనేదే సేఫెస్ట్ ప్లేస్ అనేది చాలామంది ఇష్టపడుతున్నారు. హ్మ్. మళ్ళా రియల్టర్లు, తర్వాత ఇన్వెస్టర్లు హ్మ్. మళ్ళీ హైదరాబాద్‌కు వెనుదిరిగిన పరిస్థితి. హ్మ్. రాబోయే రోజుల్లో ద బెస్ట్ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్‌లో అనేది ఎవర్ గ్రీన్‌గా ఉండబోతుంది.